హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా ఇంకో ట్రిప్ స్టార్ట్ చేశాను అనమాట. ఇవాళ ఏంటి ఆ ట్రిప్ అన్నది, ఎక్కడి వరకు వెళ్తాం అన్నది, నేను ఎక్కడెక్కడ వెళ్తాను అన్నది అన్ని నేను ఈ వీడియోలో ఫర్దర్గా చూపిస్తాను. సో వీడియో మాత్రం ఎండ వరకు మిస్ అవ్వకుండా మొత్తం కంప్లీట్ చూసేసేయండి. ఏంటన్నది మీకు తర్వాత తెలుస్తుంది. అవ్వట్లేదు దేవుడా. సో అవ్వక ఎండకు మాడిపోతున్నాము, అవ్వ కాక మజ్జిగ తాగుతున్నాం. తీసుకొని ఏం చేస్తాం. గడ్డలు ఉన్నాయి, దారుణమైన ఎండలు. 100 వరకు వెళ్ళాలి. ప్రజెంట్ ఆర్లగడ్డ అయితే క్రాస్ అయినాం. ఈ నుంచి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాలి. ఏదో ఇక్కడ దోస హౌస్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంటే ఆగినాం. మజ్జిగ కోసం ఎత్తుకున్నాం, ఎక్కడ దొరకరా. ఇక్కడ దొరికినాయి ఫైనల్గా. వచ్చే లోపలికి చల్లగా నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు లాగేసేసి మజ్జిగ కూడా తీసుకున్నాం. మజ్జిగ తీసుకొని తాగి ట్రై చేస్తే దాంట్లో గడ్డలు కట్టి ఉన్నాయి, ఐస్ గడ్డలు. అంటే వాళ్ళు ఎప్పుడు పెట్టారో అది. సో అది కరిగేంత వరకు తాగలేం, చూద్దాం. ఇంకా ఇది తాగేసి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేయాలి నంద్యాల వరకు. అగైన్ జర్నీ స్టార్టెడ్. అలా స్టార్ట్ అయిపోయి నంద్యాల నుంచి ఒక 12 కిలోమీటర్స్ దూరంలో అక్కడ మళ్ళీ కాసేపు కూర్చున్నాం అనమాట. చాలా చాలా ఎండ సావ కొట్టేయడం వల్ల ఉడికిపోయినాం లోపల, నిజంగా చెప్పాలంటే. తిప్పురానేనా అదే కదా. వీడు మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అనమాట. మేము వెళ్తుంటే నంద్యాల దగ్గర మాతో పాటు మళ్ళీ జాయిన్ అయ్యాడు. బైక్ లేకపోవడంతో మాతో పాటే కలిసి వచ్చాడు అనమాట. ట్రిపుల్ రైడింగ్. ఏం చేస్తాం, తప్పలే ఇంకా. అమ్మా, నో చేంజ్ ఎక్కడ, నో క్యాషా, నో ఫోన్ పేనా. సరిపోయింది. ఎన్ని గంటల వరకు ఉంటాను ఇప్పుడు? ఓకే, తొందరగా. ఎండకు మండిపోయింది కాబట్టి ఖచ్చితంగా మజ్జిగ అనేది ఒకటి తాగాలి కాబట్టి అలా అలా ఇక్కడ షాప్ ఒకటి ఉంది. ఈడే తర్వాత చెప్తలే.
భోజనాలు ఎక్కడేనా అన్న? ఈ భోజనాలు ఏంటి తిన్నాందా? ఫైనల్లీ రీచ్డ్ ఓంకారం. సో ఇప్పుడు స్వామి ఆలయం ఓపెన్ ఉందని చెప్పారు, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దాం. సో ఇక్కడ కొన్నేరు కూడా ఉంది. ఓకే, స్నానం చేస్తున్నారు కదా ఇక్కడ. అబ్బా కాలు కాలిపోతున్నారా. ఈ ఆలయంలో అతిపెద్ద ఆకర్షణ మరియు మహిమ ఇక్కడ ఈశాన్య భాగంలో ఉన్న పుష్కరిణి అనగా కోనేరు. దీనిని పంచబుగ్గ కోనేరు అంటారు. ఇక్కడ భూమి లోపల నుండి నిరంతరం 5 చోట్ల బుగ్గల్లా నీరు పైకి వస్తూ ఉంటుంది. సిద్ధేశ్వర ముని తపస్సు ప్రభావం వల్ల ఈ నీటి బుగ్గలు వెలిసాయని నమ్ముతారు. అబ్బా అంతే అంటావా? అంతే అంటావా? నువ్వు ఇక్కడ నేర్చుకున్నావా ఈత? నేర్చుకుంటున్నావా? ఈత వచ్చు అనుకున్నానే. వస్తుందా? ఏ ఊరు మీది? డోనా? డోన్ నుంచి వచ్చారా? ఇక్కడే ఉన్నారా వచ్చి? ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నిన్న వచ్చారా? మరి ఇవాళ వెళ్తారా? రేపా? ఇక్కడ ఇవాళంతా ఇక్కడేనా? బా. ఈ ఓంకారమణ టెంపుల్ నల్లమల ఫారెస్ట్లో నంద్యాల జిల్లాలో పండ్యాత్మకూరుకు 12 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. ఈ ఆలయం యొక్క విశేషాలకు వస్తే శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామిగా ఇక్కడ స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆలయంలో మనం డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళి అభిషేకం డైరెక్ట్గా మన చేతుల మీద చేసి స్పర్శ దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని. ఈ ఆలయ స్థల పురాణ ప్రకారం కొన్ని వందల సంవత్సరాల క్రితం సిద్ధేశ్వరుడు అనే గొప్ప ముని తపస్సు చేసుకోవడానికి ప్రశాంతమైన ప్రదేశాన్ని వెతుకుతూ ఈ నల్లమల ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఆయనకు అంతరిక్షం నుండి విశ్వాసారమైన ఓం అనే ప్రణవనాదం నిరంతరం వినిపించిందట. దాంతో ఇది పరమశివుడు కొలువైన అత్యంత పవిత్రమైన స్థలమని భావించి ఆయన అక్కడే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఘోర తపస్సు చేశారు. ఆ ముని పేరు మీదుగా ఓంకారనాదం వినిపించిన ప్రదేశం కావడం వల్ల ఈ స్వామికి ఓంకార సిద్ధేశ్వర స్వామి అని, ఈ ప్రాంతానికి ఓంకారం అని పేరు వచ్చింది. పురాణాల ప్రకారం వ్యాస మహర్షి ఇక్కడ అశ్వత్థనారాయణ స్వామి అంటే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అందువల్ల ఆంజనేయ స్వామి ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్షేత్రం ఆధ్యాత్మికతతో పాటు అన్నదానానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. 1933 సంవత్సరంలో నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ అవధూత శ్రీ కాశీనారాయణ ఈ ప్రాంతానికి చేరుకొని ఇక్కడ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే ఏ ఒక్క భక్తుడు ఆకలితో వెళ్ళకూడదని ఆయన నిత్యాన్నదానాన్ని ప్రారంభించారు. ఇప్పటికీ ఇక్కడ 24 గంటలు పొయ్యి వెలుగుతూనే ఉంటుంది. సాధారణ రోజుల్లో 1500 మందికి, శివరాత్రి మరియు కార్తీక మాసాల్లో లక్షలాది మందికి ఇక్కడ భోజన సదుపాయం కల్పిస్తారు. ఇక్కడ భక్తులు ఏకంగా 13 రకాల వంటకాలతో కడుపు నిండా భోజనం పెట్టి చివరిలో తాంబూలం ఇచ్చి సాగనంపడం ఇక్కడ సాంప్రదాయం. డయాబెటీస్ ఉన్న వారి కోసం కొర్రన్నం, లాగి లడ్డు వంటివి కూడా కొండల్లో ప్రత్యేకంగా అందిస్తారంట. మరి ఇక్కడ ఆ భోజనాలు నేను తిన్నా అనమాట. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. అన్ని వంటకాలు ఎలా పెడుతున్నారు వీళ్ళు అని అయితే నిజంగా ఆశ్చర్యపోయా. ప్రతి ఒక్కటి కూడా అద్భుతమైన క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అసలు మనకు ఫ్రీగా భోజనం పెట్టడం ఎక్కువ అంటే ఇక్కడ ఎంత మంచి క్వాలిటీతో ఎన్ని రకాలుగా ఎన్ని వెరైటీలుగా ఒక హోటల్లో పెట్టే భోజనం లాగా పెడుతున్నారంటే ఎంత గొప్ప విషయం అనుకోవాలి మనం. ఖచ్చితంగా మీరు ఆ క్షేత్రానికి వెళ్తే ఖచ్చితంగా ఆ కాశీనారాయణ ఆశ్రమంలో అక్కడ తినేసి ప్రశాంతంగా అక్కడ స్టే చేసేసి రావడానికి ట్రై చేయండి. చాలా చాలా అద్భుతమైన ప్లేసు ఇది. మహానందికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. మహానంది నుంచి ఇక్కడికి ఒక 24 కిలోమీటర్స్ ఉంటుంది. 25 to 30 కిలోమీటర్స్ మధ్యలోనే ఉండిపోతుంది అనమాట. సో చాలా దగ్గర కాబట్టి మహానంది వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఓంకారాన్ని కూడా దర్శించుకోవడానికి ఒకసారి ట్రై చేయండి మీ లైఫ్లో. చాలా చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయని చెప్పి చాలా మంది భక్తులు కూడా చెప్పడం జరిగింది. అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడు ఆశీస్సులతో ఎంతో కొంత బాగుపడ్డాం, మేము మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి అని ఇలా చాలామంది చెప్పడం జరిగింది. కాబట్టి సో చెప్తున్నా, మీరు కూడా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఓంకారాన్ని కూడా దర్శించుకుంటారండి. చాలా చాలా పవర్ఫుల్ ఇక్కడ శివుడు. అలాగే శ్రీ పోదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం కలియుగ అంతంలో ధర్మస్థాపన కోసం భగవంతుడు వీరభోగ వసంతరాయలు రూపంలో ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు అని భక్తుల నమ్మకం. అలా వచ్చే స్వామివారికి నివేదించడానికే నిరంతరం 13 రకాల వంటకాలతో అన్నదానం సిద్ధంగా ఉంచుతారని చెప్తారు. అలాగే ఈ ఆలయాన్ని పూర్వం విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు మరియు బాదామి చాళుక్యులు దర్శించి ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ఇక్కడ రాతి కట్టడాలు, శాసనాల ద్వారా తెలుస్తుంది.
ఇది ఈ ఆలయం యొక్క చరిత్ర. అలాగే మీరు మాత్రం తప్పక దర్శించుకొని ట్రై చేయండి. మా దర్శనం చాలా ప్రశాంతంగా అయింది. దర్శనం చేసుకొని మళ్ళీ మేము మహానందికి బయలుదేరామన్నమాట. నా ఈ వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ వస్తే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.